చేయలేం. కానీ ఇప్పుడు పోతన గారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. కృపాబ్ధినిచ్చుట మహత్వ. మహత్వానికి బీజాక్షరం ఏమిటండి? ఓం. కవిత్వ. కవిత్వానికి బీజాక్షరం ఏమిటి? ఐం. మహత్వ, కవిత్వ, పటుత్వ భువనేశ్వరి బీజాక్షరం ఏమిటి? హ్రీం. ఆ తర్వాత సంపదల్ లక్ష్మీదేవి శ్రీం. ఇప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మీరు బీజాక్షరాలతో అస్తమానం అనడానికి వీల్లేదు అలాగా. కానీ మీరు రైల్లో కూర్చుని బస్సులో కూర్చుని స్నానం చేయకుండా ఎక్కడున్నా కూడా అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కరుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధి నిత్యుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటున్నారు అనుకోండి. మీరు మరో రూపంలో ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనేస్తున్నారు. మీరు అస్తమానం అమ్మ 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 అంటే ఏమైపోతుంది? అమ్మవారు తొందరగా పలికేది దేనికి? వేరొక నామానికి పలకదు. అందుకే లలితా సహస్రం శ్రీమాత అమ్మతనంతో ప్రారంభమవుతుంది. ఆవిడ రాజరాజేశ్వరి అయినా ఆవిడ ముందు అమ్మ అమ్మా అనేటప్పటికీ పొంగిపోతుంది. అంతే. ఏమిరా అబ్బాయి అంటుంది. ఇన్ని మాటలు ఆ పద్యంలో అటు ఇటు అమ్మ 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 అంటున్నారు అనుకోండి. అమ్మలగన్నయమ్మ అని మీరు ఓ అమ్మ 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 అని పిలుస్తుంటే అమ్మ ఏం చేస్తుంది? బా పిల్లాడు అస్తమానం అమ్మ 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 అని తినేస్తున్నాడు అనుకోండి. ఎవరో పెద్దవాళ్ళతో మాడుతుంటే ఏమిట్రా అంటుంది. ఇంత విసుక్కుంటూ చూసిన అమ్మ అమ్మ ఆకలేస్తోందమ్మా అన్నం పెట్టమ్మా అంటాడు. ఉండి వస్తున్నాను, ఒక్క 5 నిమిషాల్లో వచ్చేస్తానండి. నేను గబగబా కాస్త ఉసిరికాయ పచ్చడి అన్నం నెయ్యేసి కలిపేసి తింటుండి మళ్ళీ వస్తానంటుంది. ఎందుకని? అలా 4 మాటలు అమ్మ 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 అని పిలిచేటప్పటికి విసుక్కోవడం చేత కానటువంటి దయాస్వరూపము అమ్మ. ఇప్పుడు మీరు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని లేకపోవచ్చు. కానీ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అనడానికి కష్టం ఏమిటండి? ఇప్పుడు చెప్పండి, పోతన గారు శ్రీ విద్యా రహస్యాలన్నింటినీ ఔపాసన పట్టి ఆంధ్రదేశానికి ఒక మహత్తరమైన కానుకని బహూకరించిన మహాపురుషుడా కాదా? ఆయన ఒక ఋషి పోతన గారు.